హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి విందశ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ భద్ర. మీరు కనుక ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిట్టి విందశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ రాగి ఇడ్లీ. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు రాగి ఇడ్లీలు తింటే చాలా మంచిది. 1 కప్పు మినపగుళ్ళను తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. 5-6 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ప్రిపరేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. గుండ్ల పప్పుని నానబెట్టేసి ఇంకా పక్కకు పెట్టేసుకున్నాక అదే కప్పుతో ఇడ్లీ పిండిని కూడా నానబెట్టుకోవాలి. అందుబాటులో ఇడ్లీ పిండి లేకపోతే నార్మల్గా మనం బియ్యం పిండి అంటాం కదా, బియ్యం పిండి లేకపోతే బియ్యం అయినా నానబెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మినపగుళ్ళను 5-6 గంటలు నానబెట్టేసుకున్న తర్వాత ఇలా పట్టుకున్నా పర్లేదు, లేకపోతే మిక్సీ పట్టుకున్నా పర్లేదు. కాకపోతే చాలా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. దాని తర్వాత అదే కప్పుతో రాగి పిండి తీసుకోవాలి. కొంతమంది రాగి పిండి స్మెల్ వస్తుందని అంటారు. అలా కాదు, ఇడ్లీలు కూడా స్మెల్ రాకుండా కొద్దిగా ఇలా మనం వేయించుకుంటే సరిపోతుంది. పచ్చిదనం పోయేంత వరకు ఒక 5 నిమిషాలు వేయించుకొని అదే పిండిని ఇంకా కలుపుకోవాలి. ఈ చిన్న గిన్నెతో పెట్టినాయి దాదాపుగా నాకైతే 80 ఇడ్లీలు అయినాయి, మీడియం సైజు. చాలా టేస్టీగా ఉంటుంది. మినపగుండ్లు పట్టించుకోవడం అయిన తర్వాత దాంట్లో నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ పిండిని అయితే వేయాలి. దాని తర్వాత మనం వేయించి పక్కకు పెట్టుకున్న రాగి పిండిని వేసి కలుపుకోవాలి. ఇక్కడ ఇడ్లీ పిండికి బదులుగా బియ్యం, నార్మల్గా మనం బియ్యం నానబెట్టి కూడా పట్టుకొని వేసుకోవచ్చు. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని ఇడ్లీలు ప్రిపేర్ చేయవచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇడ్లీ అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసి చూడండి, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. రాగి ఇడ్లీ తినడం వల్ల బీపీ, షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. శక్తిని అయితే ఇస్తుంది, ఫ్యాట్ అయితే పెంచనియ్యదు. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి సరిపడా ఉప్పు వేసి ఒకేసారి ఎట్ ఎ టైం కలుపుకోవాలి. మనం ప్రాసెస్ అంతా ఈ కలుపుకోవడంలోనే ఉంది. ఇడ్లీ పిండి అనేది గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి. అయితేనే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. గట్టిగా ఉండొద్దు. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒకవేళ మనం గుండ్ల పప్పు పట్టేటప్పుడే పిండి అనేది కొద్దిగా పల్చగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం పొడి పిండి వేస్తున్నాం కాబట్టి ఒకవేళ ఈ టైంలో కలుపుతున్నప్పుడు పిండి కొద్దిగా లైట్గా అయినా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవడమే. మన ఇడ్లీలు దూదిలాగా రావాలి, సాఫ్ట్గా ఉండాలి, చాలా బాగా ఉండాలి అని అంటే ఇప్పుడు మనం వేసిన పిండిలోకి అన్నీ బాగా కలిసేలా చూసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి. అయితే వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిండి స్మూత్గా కలిస్తే సరిపోతుంది. ఇంకా నేను 2గా డివైడ్ చేశాను. ఒకే గిన్నెలో కుదరదు కదా, రెండిట్లో ఉంటే పిండి పులవడానికి కూడా బాగుంటుంది. ఇడ్లీలు రేపు కావాలంటే ముందు రోజు ఈ ప్రాసెస్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక రోజు తర్వాత నెక్స్ట్ డే అనమాట. ఇది చూసారా, భలే ఉంది కదా. మంచిగా పిండి అనేది పులిసి వీడియోలో చూపిస్తున్నట్టుగా వచ్చేస్తుంది. మనం బాగా కలుపుకోవడం వల్లే ఈ పిండి అనేది ఇలా పులిసిందనమాట. చూడండి, చాలా బాగుంటుంది. ఇలా వచ్చిందంటే ఇడ్లీలు సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. రెండిట్లో చాలా బాగా వచ్చింది. ఇందాక ఒక గిన్నె మొత్తం నిండా ఉంది కదా, అందుకనేసి రెండిట్లో షేర్ చేశాను. ఇక ఒక గిన్నె తీసుకొని ఫస్ట్ అయితే ఇడ్లీలు తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒకసారి మొత్తం కలిపేసి పక్కకు పెట్టేసి ఇడ్లీ పాత్రలని మంచిగా కడిగేసి ఆయిల్ పూసేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ టైప్లో వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఇలా మీడియం సైజ్ వచ్చేలా కలుపుకొని వేసుకోవాలి. ఇడ్లీ గిన్నెలో వాటర్ వేసి ఇంకా ఒక 20 నిమిషాలు ఉడికించుకుంటే వేడి వేడి రాగి ఇడ్లీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.